ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్ ఇది. ఒకవైపు ఎండ, మరొక వైపు వర్షం. భిన్నమైనటువంటి వాతావరణంతో పలు జిల్లాలలో ఇప్పటికే భీకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుండగా తాజాగా పలు జిల్లాలలో వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రకటించింది వాతావరణ శాఖ. ఏపీలో ప్రస్తుతం ఎండలు దంచుకొడుతున్నాయి. ప్రతిరోజు చాలా ప్రాంతాలలో 40కి పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది, 40కి పైగా డిగ్రీలు. అయినా కూడా ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తారు వర్షాలు అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ చూడడం జరిగింది. 1-2 రోజుల వ్యవధిలోనే 9 మంది పిడుగుపాటుతో గురై మరణించినటువంటి దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరలా ఈ భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఈ యొక్క సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలలో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని, అదే సమయంలో ద్రోణి ప్రభావం కారణంగా ఉరుములతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.